హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి చూద్దాము. ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ గురించి అయితే చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఫ్రెండ్స్, నేను కటింగ్ వీడియోలో పొరపాటున ఆ చంక హైట్ వచ్చేసి 6.5 అని చెప్పాను. 6.5 కాదండి, 6 ఇంచెస్. ఏ సైజు వారికైనా 6 ఇంచెస్ పెట్టుకోవాలి. నేను పొరపాటున అలా నా నోటి నుంచి వచ్చేసింది 6.5 అని. ఒకసారి అదనేది సరి చేసుకోండి. ఇంకా ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో మొదలు పెడదాము. ఫస్ట్ మనం ఈ నెక్ వెడల్పు ఎంతుందో చూసుకోవాలి. నెక్ వెడల్పు దీని మధ్యలో 6 ఇంచెస్ అనేది ఉంది. 6 ఇంచెస్‌కి మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర. ఇక్కడ ఫ్లవర్ ఉంది గదా! ఈ ఫ్లవర్‌కి స్ట్రెయిట్‌గా డ్రా అనేది చేసుకోండి. ఈ రెండిటికి కలిపి ఒక మార్కింగ్ అనేది చెయ్యండి. ఈ విధంగా చేసిన తర్వాత మనం దీని మీద లైనింగ్ అనేది పరుచుకోవాలి. నడుము హైట్ వచ్చేసి ఈ లెంత్‌లో ఉంటుంది. ఈ మార్కింగ్ ఇక్కడ కరెక్ట్‌గా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. ఇది సెంటర్ పాయింట్. కరెక్ట్‌గా ఈ ఫోల్డింగ్ ఇక్కడికి వచ్చే విధంగా పెట్టుకోండి. ఈ వర్క్‌కి కరెక్ట్‌గా ఇది వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. క్లాత్ కదలకుండా పిన్స్ పెట్టుకోండి. ఈ విధంగా పిన్స్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ అనేది ఏసుకోండి. ఈ విధంగా మధ్యలో ఒక స్టిచ్ ఏసిన తరువాత మనం నెక్ ఎంత పెట్టుకోవాలి అనే దాని గురించి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ అనేది తక్కువే పెట్టుకోండి. ఇక్కడ నుంచి 2.2, 2.5 ఆ లెంత్‌లో పెట్టుకోండి మార్కింగ్. రెండు పక్కల అదే విధంగా లెంత్ పెట్టండి 2.2. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సేమ్ లెంత్ ఇటు కూడా మార్కింగ్ చేసుకోండి. ఈ పిన్స్ అనేవి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టిచ్ అనేది ఇటు నుంచి వేసుకోవాలి. మనం ముందుగా ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ వర్క్ అనేది కుట్టు అనేది కరెక్ట్‌గా ఇక్కడ ఈ ప్లేస్‌లో ఇది ఎంతైనా ఉండని కానీ మనం నెక్ మన సైజుకి తగ్గ విధంగా కుట్టుకోవాలంటే ఈ క్లాత్ అనేది ఇదంతా ఇట్లా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని మెయిన్ ఇదనేది ఇక్కడికి వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఈ వర్క్ అనేది ఈ మార్కింగ్ దగ్గర వచ్చే విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని కదలకుండా ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోండి. సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ఇటువైపు వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత సేమ్ దీని పక్కనే ఒక కుట్టు అనేది వేసుకోండి. దీని పక్కనే మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఆ బిగినర్స్‌కి అయితే సింగిల్ పాదం కుట్టు అనేది ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా స్టోన్స్ కూడా విరిగిపోకుండా. ఇలా వీడియోలో చూపించిన విధంగా దీని పక్కనే సింగిల్ పాదం తోటి కుట్టేసుకోవాలి.
ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా కుడితేనే మనకి నెక్ లెంత్ అనేది తక్కువగా వస్తుంది. మన మెజర్‌మెంట్‌కి తగ్గట్టుగా వస్తుంది. కొంతమంది షోల్డర్ ఎక్కువగా ఉంది, భుజాలు జారిపోతున్నాయి అని ఇబ్బంది పడుతూ ఉంటారు గదా! అలాంటి ప్రాబ్లమ్ ఏం లేకుండా ఉండాలంటే ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా గూడా ఈ క్లాత్ రౌండ్‌నంతా గూడా కట్ చేసుకోవాలి. ఒక ½ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు వదిలేసి కటింగ్ చేసుకోండి. ఈ విధంగా వచ్చిన దాన్ని మధ్యలో అక్కడక్కడ కట్స్ అనేవి పెట్టండి. షేప్ అనేది కరెక్ట్‌గా తిరగటానికి. ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక కుట్టు అనేది ఎయ్యండి ఈ లైనింగ్ పైన. ఈ విధంగా లైనింగ్ పైన ఒక కుట్టేసిన తర్వాత ఈ లైనింగ్ మొత్తాన్ని లోపల వైపుకు పోయే విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ మనం కుట్టు అనేది వెయ్యకండి. ఎందుకంటే మీరు ఒకవేళ కుట్టుకోవాలనుకుంటే సూది దారం తీసుకొని చేత్తో కుట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ గూడా స్టోన్స్ ఉన్నాయి గాబట్టి ఇక్కడ కుట్టు అనేది వేయటం కుదరదు గాబట్టి మీరు సూది దారం తీసుకొని చేత్తో కుట్టేయండి. తర్వాత ఈ లైనింగ్ మొత్తానికి కుట్టేయండి. లైనింగ్‌ని, ఒరిజినల్‌ని రెండిటిని జాయింట్ చేసేయండి. ఈ విధంగా లైనింగ్‌ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా వచ్చిన క్లాత్‌నైతే కట్ చేసుకోండి. మనం ఇట్లా మగ్గం వర్క్ బ్లౌజ్‌ని కట్ చేస్తున్నాం కాబట్టి ఈ స్టోన్స్ వల్ల మన కత్తెర పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు మీరు రెగ్యులర్‌గా వాడే కత్తెరని వాడకుండా ఏదన్నా వేస్ట్ కత్తెర ఉంటే దాంతో మాత్రమే కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్టోన్స్ వల్ల ఆ కత్తెర పదును అనేది పోతుంది. ఇక్కడ చూస్తే మన లైనింగ్ కంటే గూడా ఈ స్టోన్స్ అనేవి ఎక్కువ లెంత్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎంతుందో అంత పెట్టుకుంటే మనకి వెనక డీప్ అనేది ఎక్కువవుతుంది గాబట్టి, మనకి ఎంత గావాలో అంత పెట్టుకుంటాం. ఇక్కడ ఎగస్ట్రా వచ్చిన దాన్ని ఇలా కట్ చేసుకోండి. మీరు రెగ్యులర్‌గా వాడే కత్తెరనైతే వాడకండి. పదుననేది పోతుంది. ఇలా వచ్చిన దాన్ని ఇక్కడ మనం నెక్ షోల్డర్‌లోకి ఈ క్లాత్ ½ ఇంచ్ అన్నా పోవాలి కాబట్టి ఎగస్ట్రా వచ్చిన ఇలా స్టోన్స్‌ని మీరు పీకేయండి. ఈ విధంగా వీటితోటి స్టోన్స్ అనేవి ఓపెన్ గాకుండా చిన్న చిన్నగా పీకేయండి. ఎంత అవసరమో అంతవరకు ఇలా స్టోన్స్‌ని 2 పక్కల ఇటు పక్క గూడా ఎక్కువే వస్తుంది గదా! ఇటు పక్క గూడా మీకెంత గావాలో అంత చూసుకొని స్టోన్స్‌ని తీసేయండి ఇక్కడి నుంచి. ఇలా షోల్డర్ దగ్గర ఎక్కువొచ్చిన ఇది స్టోన్స్ అన్నీ పీకేసిన తర్వాత షోల్డర్‌ని కొంచెం నెక్ జారకుండా ఉండే విధంగా ఇక్కడ ఒక పావించ్ అనేది క్రాస్‌గా కట్ చేసుకోండి. నెక్ జారకుండా ఉంటది. ఈ పూసలనేవి ఊడిపోకుండా ఉండే విధంగా ఇక్కడ ఈ ప్లేస్‌లో కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పుయ్యండి. తర్వాత మీరు సూదితో కావాలంటే కుట్టుకోవచ్చు. సూది దారంతోటి. అక్కడ అక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఈ పూసలన్నీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ గమ్ అనేది పుయ్యండి. 2 పక్కల గూడా. ఈ విధంగా గమ్ముని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇటుపక్క మనం
సేమ్ ఇదే వైపు ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోండి మనం గుర్తుగా ఉండటానికి. సేమ్ ఈ లైన్ కి మధ్యలో ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ తో ఇలా క్రాస్ గా స్టిచ్ అనేది వేసేయండి. డబుల్ స్టిచ్ చేయండి గట్టిగా ఉండటానికి. ఈ విధంగా 2 పక్కల వేసేసేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా వర్క్ వచ్చిన పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్ గా ఒక కుట్టు మందం పైన ఇట్లా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా మనం ముందే మార్కింగ్ చేసుకుని ఉన్నాం కదా, కరెక్ట్ గా ఈ లైన్ ఈ ప్లేస్ లో ఉండే విధంగా సెట్ చేసుకోండి. మనకి కావాల్సిన లైన్ నెక్ అయితే ఇంతవరకే. ఈ నెక్ అయితే కింద వరకు ఉంది, అయినా కూడా మనకి నెక్ ఇక్కడ వరకే కావాలి కాబట్టి ఈ నెక్ ఇక్కడ ఈ డిజైన్ అనేది ఇక్కడ వరకు ఉంది, అయినా కూడా మనం ఇక్కడ వరకే వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ డిజైన్ అనేది మనకి లైనింగ్ పైనుంచి కనిపిస్తూనే ఉంటుంది. సేమ్ ఈ లైన్ లోనే కుట్టుకోవాలి. ఈ గీత మీద కుట్టండి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇది 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలేసి నెక్కుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకొని సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ ని ఈ వైపుకి తిప్పుకోవాలి. ఇది ఇక్కడ లేకపోయినా ఓకే, ఎందుకంటే ఇదంతా చీర కిందకి పోతుంది కాబట్టి మన నెక్ మరీ ఇది ఇక్కడ ఉంది కదని కిందకి దించితే మన నెక్ ఫ్రంట్ నెక్ అనేది కిందకి అవుతుంది. మనకి ఎంత నెక్ హైట్ కావాలో అదే పెట్టుకోవాలి. ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది కదా, ఈ జాయింట్ ని మనం ఈ ప్లేస్ లో జాయింట్ అనేది వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ని ఒరిజినల్ ని చుట్టూ ఒక కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి లైనింగ్ ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో పార్ట్ ని కూడా కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని సేమ్ ఇదే నెక్ లెంత్ సైజ్ పెట్టుకొని మనం ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇలా పెట్టుకొని ఈ మార్కింగ్ కి ఈ మార్కింగ్ కలిసే విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఒక డ్రా అనేది గీయండి. దీని మీదే కుట్టు అనేది పడాలి.
ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సేమ్ మనం ఈ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగా ఇక్కడ ఈ కట్టింగ్ చేసేసి మనం రివర్స్ చేసి లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేయాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసుకోమో సేమ్ మనం మార్కింగ్ చేసిన విధంగా ఈ లైన్స్ని ఈ పై వైపుకు వచ్చే విధంగా ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని ఈ లైన్ మీద ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ గీత రెండు కలిసే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని క్రాస్గా ఒక కుట్టు అనేది వేయాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇక్కడ మధ్యలో ఒక డాట్, ఈ చంక దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఈ 4th డాట్ అనేది ఇప్పుడే కుట్టకూడదు. మనం బ్లౌజ్ అంతా కుట్టి సైడ్ జాయింట్ చేసే టైంలో 4th డాట్ అనేది స్టిచ్ చేయాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది పెట్టుకోవాలి. అదే విధంగా రెండో పార్ట్కి కూడా దీనికి కూడా సేమ్ దీనికి ఎలా పెట్టుకున్నామో అదే విధంగా డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పెట్టుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ని కుట్టుకోవాలి. ఇలా క్రాస్గా ఉన్నది ఇటువైపు, ఇలా క్రాస్గా ఉన్నది ఇటువైపుకి వచ్చే విధంగా ఇలా రివర్స్లో ఇటువైపుకి పెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా క్రాస్గా పెట్టండి. ఇలా కర్వ్ షేప్లో ఉన్న పీస్ని ఒకటి పెట్టుకొని ఇది పైన ఉండాలి. లైనింగ్ జాయింట్ చేసుకుంది. ఇది ఫ్రంట్ పార్ట్, కింద లైనింగ్ పెట్టుకొని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ బెల్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఖర్చు అనేది కనిపించకుండా ఉండే విధంగా ఈ క్లాత్ని ఇలా పెట్టుకొని వీటిని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇదంతా కూడా ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా ఓపెన్ చేసి ఇటు నుంచి ఇలా క్లోజ్ చేసి ఇక్కడ ఒక కుట్టు అనేది వేయాలి. ఇలా కుట్టిన తర్వాత మనం వీటికి ఉక్సులు పట్టి కాజాల పట్టి పెట్టుకోవాలి కాబట్టి ఏది క్రాస్ లేకుండా స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. క్రాస్ని అంతటిని కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్కి ఉక్సులు పట్టి అనేది పెట్టుకోవాలి. ఈ పార్ట్కి కాజాల పట్టి అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని మనకి ఇంకా ఇక్కడ ఎమ్మింగ్ చేసేది ఏమి ఉండదు కాబట్టి ఫోల్డింగ్ చేసేసి మనం ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేయాలి. నార్మల్ వాటికి ఫోల్డింగ్ అనేది చెయ్యం కాదు కాబట్టి దీనికైతే ఫోల్డింగ్ అనేది చేయాలి. కింద పైన రెండు పక్కల కూడా ఫోల్డింగ్ అనేది చేయాలి. ఈ విధంగా కింద పక్క కూడా ఫోల్డింగ్ అనేది చేసేసి స్టిచ్ అనేది చేసుకోవాలి. దీనిపైన నుంచి ఒక కుట్టు అనేది వేయాలి. కుట్టేసేసి ఇలా ఫోల్డింగ్ చేసి క్లోజ్ అనేది చేయాలి. ఇక్కడ ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయిపోయిన తర్వాత దీన్ని బ్యాక్ పార్ట్తో షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టుకొని ఈ విధంగా రివర్స్లో ఇది లైనింగ్ పైకి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది చేసేయండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కలిపి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి హ్యాండ్స్ అనేవి జాయింట్ చేయాలి. హ్యాండ్స్కి మనం లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టి ఇది ఎంత లెంత్ ఉందో చూసుకొని
సెంటర్‌లో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 11 అనేది వచ్చింది. 5½ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ మార్కింగు, ఇక్కడ ఫోల్డింగ్ మార్కింగు 2 కలిసే విధంగా ఇక్కడుంది ఫోల్డింగ్ మార్కింగ్. 2 కలిసే విధంగా ఇక్కడ ఈ మార్కింగ్ పైనే ఇది ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఎగస్ట్రాని కట్ చేసుకుందాము. ఇక్కడ ఎగస్ట్రా ఉంది కదా! ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌తో క్లాత్ ఉంచుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక పిన్ అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటువైపు అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఇటువైపు అనేది లైనింగ్‌కి కొంచెం ఒరిజినల్ అనేది తక్కువవుతుంది కాబట్టి ఇక్కడ జాయింట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా సైడ్ జాయింట్లు కుట్టుకున్న తర్వాత 2 హ్యాండ్స్‌ని లైనింగ్‌ని ఒరిజినల్ మీద సెట్ చేసుకోవాలి. ఇవి 2 కట్స్ అనేవి ఒక పక్కకే వచ్చే విధంగా పెట్టుకోవాలి. లైనింగ్ పైన రైట్ సైడ్ మీద పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక కుట్టు అనేది ఏసేయండి. ఈ విధంగా హ్యాండ్స్‌కి లైనింగ్‌ని జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ డిజైన్ అనేది మనం స్టిచ్చింగ్ వేసే ప్లేస్‌లో వచ్చిందంటే ఇక్కడ గూడా పూసలు పీకేసి గమ్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్‌ని బాడీ పార్ట్‌కి జాయింట్ చేసుకుందాం. ఇక్కడ ఈ కుట్టు మీదే ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ అనేది ఆ కుట్టు మీదే పెట్టేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌లో మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. దీనికి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ లోతు ఎక్కడుందో చూసుకొని కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వచ్చిందంటే దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్‌కి హ్యాండ్‌ని జాయిన్ చేసుకున్న తర్వాత వీటికి సైడ్‌న ఒక కుట్టు అనేది వేసుకోవాలి. కరెక్ట్‌గా ఇలా పెట్టుకొని ఇక్కడ సైడ్‌న ఒక కుట్టు అనేది వేసుకోండి. మొత్తం వేయకండి, ఇంతవరకే వేయండి. సగం వరకు వేసేయండి. మొత్తం అయితే వేయొద్దు. హ్యాండ్ స్టిచెస్ ఇది సైడ్‌న కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్‌కి ఇంత తేడాతో వచ్చింది కాబట్టి మనం ఇక్కడ కొంచెం క్రాస్ అనేది తీయాలి బ్యాక్ పార్ట్‌కి. ఇంకా 4థ్ డాట్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చినప్పుడే 4థ్ డాట్ అనేది వేసుకోవాలి. అలా రాలేదు కాబట్టి ఇలా ఒక మార్కింగ్ గీసుకొని ఇక్కడ క్లాత్ ఓపెన్ అవ్వకుండా లైనింగ్ ఒరిజినల్ ఓపెన్ అవ్వకుండా ఒక కుట్టు అనేది ఇక్కడ వేసుకోండి. ఈ ప్లేస్‌లో క్రాస్ అనేది తీసుకోండి. అదే విధంగా రెండో హ్యాండ్‌ని గూడా ఇటుపక్క కరెక్ట్‌గా చూసుకొని మనం ఈ హ్యాండ్‌నైతే ఎలా కుట్టామో అదే విధంగా సేమ్ ఇదే హ్యాండ్ ఇటువైపు గూడా కుట్టాలి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం క్రాస్ అనేది తీయాలి. ఇలా ఊడిపోతున్న దారాలను గూడా కట్ చేసుకోండి, నీట్‌గా ఉంటది. 2 పక్కల క్రాస్ అనేది తీయండి. ఇప్పుడు ఈ కింద పార్ట్‌కి నడుం పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి.
ఈ విధంగా నడుం పట్టీని స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్‌ని పూర్తిగా స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండిటిని కలిపి ఒక కుట్టు అనేది ఏసేయాలి. మొత్తం సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ లూజ్ ఉంటుంది కాబట్టి మనం బ్లౌజ్‌ని ఇప్పుడు సైజ్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి 2 ఫోల్డింగ్స్ మీద డబుల్ ఫోల్డింగ్ మీద 5 ఇంచెస్ లెంత్ అనేది ఉంది. 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే మనం పెట్టుకున్న డాట్ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఉక్సుల పట్టీ. ఈ ఉక్సుల పట్టీని ఇక్కడ స్టార్టింగ్ నుంచి పెట్టుకొని ఎక్కడ కుట్టుందో అక్కడ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని దీన్ని మూడిటిని కలిపేసుకోవాలి. ఈ లైన్ అనేది మెయిన్ స్టిచ్ ఇది. అప్పుడే దీని మీద వేసుకోవద్దు. పక్క నుంచి ఒక స్టిచ్ వేయండి. మనం ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్ అనేది ఎక్కువ వచ్చేసింది కాబట్టి ఇక్కడ కూడా ఈ స్టోన్స్ అనేవి ఇప్పుకోండి. ఇప్పుకోవడం ఇష్టం లేకపోతే ఇవనేది ఇట్లా పెట్టేసి సూది దారంతో ఇక్కడ గట్టి కుట్టు అనేది వేయండి. మిషన్ మీద కుట్టడం అయితే వీలుండదు. ఎందుకంటే స్టోన్స్ ఉన్నాయి, సూది ఇరిగిపోద్ది, మిషన్ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా అయితే చేయండి. ఈ విధంగా మెయిన్ స్టిచ్ మీద కాకుండా సైడ్‌న ఒక కుట్టేసుకున్న తర్వాత మనం నడుము లూజ్ ఎంతుందో చూసుకోవాలి. మనం నడుము లూజ్ అనేది ఉక్సుల పట్టీ కాకుండా కాజాల పట్టీ నుంచి స్టార్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఎంతొచ్చిందో చూసుకోవాలి. నడుము లూజ్ అనేది ఇంత ఎక్కువ వచ్చింది కాబట్టి ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని తర్వాత దీన్ని 4 భాగాలు చేయండి. అంటే 1/2 ఇంచ్ తేడాతో ఒక్కొక్క కుట్ట అనేది వేయాలి. ఇక్కడ మెయిన్ స్టిచ్ అనేది ఈ లైన్ మీద వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ పూసలు ఉన్నాయి కాబట్టి సూది దారంతో విడిగా కుట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ సైడ్ జాయింట్‌ని స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ విధంగా మెయిన్ కుట్టు వేసిన తర్వాత పక్కన ఓ 2 కుట్లన్నా ఎగస్ట్రా వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయటం అయితే అయిపోయింది. ఇదైతే బ్యాక్ పార్ట్, ఇవి హ్యాండ్స్. ఇలా వచ్చింది డిజైన్. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ అయితే డిజైన్ ఇలా వచ్చింది. ఇక్కడ మనం జాయింట్ అనేది వేసుకున్నాం కదా, జాయింట్ వేసినట్టు కూడా అనిపించట్లేదు. లుక్ అయితే చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ.